హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసరికి అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేనైతే లాగ్ వీడియోస్ మొదలెడదాం అనుకున్నా, ఎప్పుడైతే మంచి రోజని. వినాయక చవితి కన్నా మంచి రోజు ఇంకేముంటుంది ఫ్రెండ్స్, అందుకే ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నా. మా కుర్రాళ్ళతో పాటు నేను కూడా వినాయకుడి బొమ్మ తేడానికి వెళ్ళాను ఫ్రెండ్స్. అక్కడ చూస్తే ఒక హంగామా, ఒక లెక్క, ఒక పక్క డప్పులు, మరో పక్క హడావిడి. ఈ బొమ్మలు తయారు చేసే స్థలం వచ్చేసి ఆనందపురం మండలం వేములవలస గ్రామం ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి సంవత్సరం కోల్కతా నుంచి వచ్చి మరి విగ్రహాలు తయారు చేస్తారు. ఇక్కడ ఒక విశిష్టత ఏమంటే, మనం ఫోటో ఇచ్చి ఆర్డర్ పెడితే మనకి నచ్చిన విధానంలో మన ఒక బొమ్మ తయారు చేస్తారు. ఇది వచ్చేసి మేము పెడుతున్న బొమ్మ ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో మీరే కింద కామెంట్ చెప్పండి. మాకైతే ఈ బొమ్మ చాలా చాలా నచ్చింది. మేము మా టీం నిద్రపోకుండా 3 వరకు వెయిట్ చేసాం ఫ్రెండ్స్ బొమ్మను తీసుకువెళ్ళడానికి. మా బొమ్మ ఒక ఫీట్ వచ్చేసి 9.5 గైస్. కాస్ట్ వచ్చేసి 20K. 25 చెప్పారు, కాకపోతే ఫైనల్గా 20కి ఓకే అయ్యింది. ఫైనల్లీ బొమ్మని వ్యాన్పై ఎక్కించి తీసుకెళ్ళడానికి స్టార్ట్ చేసాం. మేము మా గ్యాంగ్ చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ బొమ్మను మాత్రం వ్యాన్పైకి ఎక్కించడానికి. ప్రతి ఒక్కరి సపోర్ట్తో బొమ్మని ఎలాగోలా కష్టపడి పైకి ఎక్కించేసాం. బొమ్మను తీసుకెళ్లే ముందు కొబ్బరికాయ కొడతారు కదా ఫ్రెండ్స్, అందుకే తీసుకెళ్లే ముందు మా టీం లీడర్తో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. బొమ్మని పందిరి దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఫైనల్గా పందిరికి చేరుకున్నాం. ఇప్పుడు మా టెన్షన్ వచ్చేసి బొమ్మని ఎలా దించి లోన పెడతాము అనేది. బొమ్మ ఒక వెయిట్ చాలా ఎక్కువగా ఉంది, కానీ ఏదోలా కష్టపడి బొమ్మను తీసుకెళ్ళి పందిరిలో పెట్టేసాం ఫ్రెండ్స్. పందిరిలో పెట్టేసిన తర్వాత బొమ్మని కరెక్ట్గా సెట్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం ఫ్రెండ్స్.